నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. యేసు మృతిని గెలిచి మృతుల్లోండి లేచిన ఈ దినమునాడు మనకొక అద్భుతమైన వాగ్దానమును జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన యందు విశ్వాసముంచినవాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు అని. మనము బ్రతికి నిత్యము ఆయనతో ఉండటానికి ఆయన రక్తమును మన కొరకు కార్చాడు. యేసు పునరుద్ధానుడైనట్లుగా మనకు కూడా పునరుద్ధానమును అనుగ్రహించే గొప్ప దేవుడు. మరణము తర్వాత మనకొక మంచి జీవితమును ఏర్పాటు చేశాడు మన ప్రభువు. ఈ వాగ్దానమును స్వతంత్రించుకోవటానికి ఆయన యందు విశ్వాసం ఉంచమంటున్నాడు. ఆ విశ్వాసము కోల్పోకుండానట్లుగా ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, నీ యందు మాకున్న ఈ విశ్వాసము కడవరకు కొనసాగించుటకు నమ్మకమైన వాడవు నీవే. దేవా, విశ్వాసమునకు కర్తవు. మా విశ్వాసమును మేము కాపాడుకున్నట్లు మా ఎడల కృప చూపండి. మా విశ్వాసమును వృద్ధి చేయండి. నీ యందు విశ్వాసం ఉంచిన వాడిని మీరు మృతులలో నుంచి లేపుతానని, పునరుద్ధానము కలిగిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానము నమ్మదగినదని నమ్ముతూ ఈ వాగ్దానాన్ని యేసు నామములో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.